అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈ రోజైతే కోడిగుడ్లు టమాటా కర్రీ చేస్తున్నాను. ఇదైతే అస్సలు నా స్టైల్ కాదండి. మన యాంకర్ ఉదయ్ భాను గారు వాళ్ళ పిల్లల కోసం చేశారు. ఆ వీడియో చూశాను. చాలా బాగా అనిపించింది నాకు. సరే నేను కూడా ట్రై చేద్దాం. నాతో పాటు మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో తీస్తూ ఈ వీడియో ఈ కర్రీ అయితే చేస్తున్నానన్నమాట. చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ముందుగా అయితే ఈ కర్రీకి ఎక్కువ టమాటాస్ కావాలి. అలాగే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఇవి సన్నటి ముక్కల కింద కట్ చేసుకుంటే టేస్ట్ వస్తుందన్నమాట. చాలా మనకి ఉల్లిపాయలు కట్ చేసే విధానంలో ఒక్కొక్కలా కట్ చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తదండి. అదేంటో తెలీదు. అదే ఉల్లిపాయే కదా మనం యూజ్ చేసేది. కట్ చేయడంలో టేస్ట్ రావడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాను గానీ చాలా బాగుంటుంది. సన్నటి ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. నేను అందుకని చాపర్ తీసుకున్నాను. సో చాపర్ లో వేయడానికి కాబట్టి 3 ఉల్లిపాయలు 2 ముక్కల కింద అదే 4 ముక్కల కింద కట్ చేసుకొని చాపర్ లో వేసి సన్నటి ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మన రెసిపీసే కాదండి, వేరే వాళ్ళ రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. అలాగే ఎవరికి సొంతంగా ఏది వచ్చుండదు. మనం ఎవరో ఒకరి దగ్గర నేర్చుకునే ఉంటాం కదా. సో అది యూట్యూబ్ లో అయి ఉండొచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర అయి ఉండొచ్చు, చుట్టాల దగ్గర అయి ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ద్వారా కూడా అయి ఉండొచ్చు. మనం ఏదైనా ఒక రెసిపీ చేస్తున్నామంటే అది అందరికి నచ్చాలి అంతే. అలాగే ఒక్కొక్కళ్ళ చేసే విధానంలో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అదైతే ఒక్కొక్కరి చేతి వంట కూడా వేరు వేరు, ఒక్కొక్కరికి టేస్ట్ మారుతా ఉంటది కదా. సో అలా అనమాట. ఈ రోజైతే నేను ఇలా ఈ కర్రీ చేయడానికి డిసైడ్ అయ్యాను, మీకు కూడా చూపిద్దామని. మీరు ఒకవేళ ఉదయ్ భాను గారి వీడియో చూడాలంటే గనక ఉదయ్ భాను గారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగా చెప్పారు. సో ఆవిడైతే వ్లాగ్ లో చెప్పారనమాట. నేను స్వయంగా వీడియో మాత్రమే తీస్తున్నాను, ఎక్కువగా వ్లాగ్ ఏమి చేయకుండా. ముందుగా ఒక 6 టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా వాటర్ లో అయితే వాష్ చేసేసుకొని, ఇవి టమాటాలు మరీ చిన్న చిన్న ముక్కల కింద అస్సలు కట్ చేసుకోని అవసరం లేదండి. ఇలా 4 ముక్కలు సగం కట్ చేసుకుని అది 4 ముక్కలు లేదా 2 ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి చక్కగా ఈ మగ్గి ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది. కూరకు కూడా ఒక అందం వస్తుంది అనమాట. మరి చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసేసారంటే అది కూర చూడటానికి అంత బాగోదు. ఇగోండి ఈ విధంగా టమాటాలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసాను. 2 యాలకులు, లవంగాలు ఒక 3 వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకుని అలాగే ఒక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. మన ఆవాలు చిటుపటం అన్న తర్వాత ఉల్లిపాయలు వేయండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఈ ఉల్లిపాయలు మగ్గడానికి నేనైతే ఉప్పు కూడా యాడ్ చేసేసాను ముందుగానే. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేసుకోవాలి. ఇది ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఈ కర్రీకి. అంతే. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఇదిగోండి కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇది ఇంకా అది ఉదయ్ భాను గారి వీడియో చూసి చేస్తున్నాను అన్నాను కదా. ఆవిడైతే ఇందులోకి మెంతికూర వేశారనమాట. మెంతికూర ప్లేస్ లో అది లేకపోతే ఇందులోకి కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కసూరి మేతి అయితే యాడ్ చేశాను. వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయిల్ వేసారండి. నేను ఇంకా చాలా తక్కువ వేసాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేస్తే నాకు టేస్ట్ కొంచెం కారంగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి, ఎందుకంటే ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమన్నమాట, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యి మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే చాలా సిమ్ లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ కాదు, సిమ్ లో పెట్టుకొని అలాగే ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలి. ఈ కర్రీ ఎంత స్లోగా కుక్ అయితే
అంత టేస్ట్ ఉంటుందన్నమాట. నిజంగా చాలా రుచిగా ఉంది. నేను అనుకున్నాను ఆవిడ కుకింగ్ చేసినప్పుడు చూస్తే ఇన్ని టమాటాలేసేస్తుంది, ఇంత కొత్తిమీరేసేస్తుంది ఈవిడ. అసలు ఏం బావుంటదో కర్రీ, ఎక్కువ టమాటాలేసేస్తే అంత టేస్ట్ ఉండదు కదా అనుకున్నాను. తింటే గాని తెలియలేదు ఇంత టేస్ట్ ఉంటదా అనేసి. అంటారు కదా పెద్దలు, ఏదైనా కూడా తింటే గాని రుచి, దిగితే గాని లోతు తెలీదనేసి. ఇలాంటి సామెతలు ఇలాంటి ఆటిలకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేసేసాను. కొన్ని కొన్ని సామెతలు బావుంటాయండి పెద్దవాళ్ళు పెట్టినవి. ఈ పసుపు కూడా యాడ్ చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాననమాట. ఇంకైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చాలా అంటే చాలా స్లోగా ఉడకాలి సిమ్‌లో. అలా ఉడుకుతూ మెత్తగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు ఇందులోకి కారం వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కోడిగుడ్లయితే ముందుగానే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఈ వీడియోలో చూపించాను గానీ స్టార్టింగ్‌లో మీకు చెప్పలేదనుకుంటా. వీడియోలో ముందైతే ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి పక్కన. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి కారాన్ని కూడా. కారం వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఆవిడైతే చాలా ఎక్కువ కొత్తిమీరేశారండి. మా ఇంట్లో కొంచెం కొత్తిమీర ఇష్టంగా తినరు కాబట్టి నేను ఈ మాత్రం వేసుకున్నాను. ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందంట. నాకైతే ఈ కర్రీ చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అందరికీ నచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంక ఉడకబెట్టి ఒలిచి పెట్టుకున్న ఎగ్స్. అలాగే ఒలిచిన తర్వాత వీటిని 4 పక్కల కట్ చేసుకోవాలి. అంటే అదే చాక్‌తో చిన్నగా నాటు పెట్టుకుంటే ఇందులోకి ఉప్పు, కారాలు ఇవన్నీ కూడా బాగా దిగి మనకి గుడ్డు టేస్ట్ వస్తుందనమాట. ఈ ఎగ్స్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ అలా మగ్గనివ్వాలనమాట. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని ఆ ఎగ్ కలుపుకొని తింటే ఉందండి టేస్ట్. చాలా బావుంది. నిజంగా చాలా బావుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.